సొంత ప్రాంతానికి సేవ చేయడంలో ఉన్న ఆనందం మనకు ఎందులోనూ ఉండదని హీరోయిన్ సుమయారెడ్డి అన్నారు. అనంతపురం నగర సమీపంలోని కొరుగుంట అందుల ఆశ్రమంలో తన పుట్టినరోజు వేడుకలను ఆమె జరుపుకున్నారు. ఆమెకు అందులు ఆశ్రమ నిర్వాహకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం అందుల సమక్షంలో ఆమె కేక్ కట్ చేసి వారికి అందించారు. ఆ తర్వాత వారికి భోజనం తానే స్వయంగా వడ్డించారు. ఆశ్రమంలో ఉన్న అమ్మాయిలకు సంవత్సరానికి సరిపడా శానిటరీ ప్యాడ్స్, స్కూల్ వాటర్ ప్లాంట్స్, ప్లేట్స్, వాటర్ బాటిల్తో పాటు ఇతర వాటిని ఆమె అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను అనంతపురం జిల్లాలో పుట్టి పెరిగానని, సినిమా ఫీల్డ్ కోసం హైదరాబాద్ వెళ్లి స్థిరపడినట్లు చెప్పారు. తన ప్రతి పుట్టినరోజు హైదరాబాద్లోనే జరుపుకుంటానని, కానీ ఈసారి సొంత ప్రాంతంలో ఇలాంటి అందరి మధ్య చేసుకోవడం చాలా సంతోషంగా ఉన్నారు. ఇది తనకు ఎప్పటికీ గుర్తుంటుందన్నారు. నాలాగే చాలా మంది వృత్తిరీత్యా ఇతర ప్రాంతాల్లో ఉంటారని, అలాంటి వారు తమ పుట్టినరోజు, పెళ్లి రోజు, ఇతర వాటికి చాలా ఖర్చు చేస్తుంటారని, అయితే డబ్బును ఇలాంటి ఆశ్రమాలకు, పాఠశాలలకు ఇస్తే ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సొంత ప్రాంతానికి మనం అందించే సాయం ఎంతో సంతృప్తినిస్తుందన్నారు. ప్రభుత్వాలకు కూడా కొంతవరకు భారాన్ని తగ్గించిన వారమవుతామన్నారు. హాయ్, నా పేరు సుమయ. నేను అనంతపూర్లో పుట్టి పెరిగాను. హైదరాబాద్ వెళ్ళిపోయాం. కానీ ఇవాళ నా బర్త్డే ఇక్కడ బ్లైండ్ స్కూల్లో చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు నేను హైదరాబాద్లోనే చేసుకుంటాను. యూజువల్లీ బర్త్డే కోసం మనం స్పెండ్ చేసే చాలా డబ్బులు ఇలాంటి వాళ్ళకి పనికి వస్తాయి. మనం ఒక్క రోజుతో మనం ఖర్చు పెట్టేస్తాం, కానీ ఇక్కడ వీళ్ళకు ఒక 1 year 2 years ప్రొవిజన్ అవుతుంది. అది అందుకనేసి నేను హైదరాబాద్ నుంచి వచ్చి అనంతపూర్లో జరుపుకుంటున్నాను. నాలాగే ఎవరైనా కూడా బెంగళూరు, హైదరాబాద్ ఎవరైనా కూడా డబ్బులు సంపాదించడానికి పని కోసమే వెళ్ళి ఉంటారు. ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళందరూ మన ఊరి కోసం మనం చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనకు సగం గవర్నమెంట్తో పని ఉండదు. ప్రతిసారి మన కోసం ఇక్కడ ఉండి మనం వెళ్ళిపోతాం. మనం వెళ్ళిపోయినాక మన ఊరిని పట్టించుకునే వాళ్ళు చాలా మంది ఉండరు. చాలా మంది వచ్చి ఇక్కడ సేవ చేసుకోవాలనుకుంటున్నారు. అందులో నేను ఒకదాన్ని. ఇక్కడే ఎందుకు అంటే సార్ 7-8 years నుంచి ఇక్కడ చేస్తున్నారు. మామూలుగా తల్లిదండ్రులు వదిలేసి అన్ని అవయవాలు బాగున్న వాళ్ళని చూసుకోవడమే చాలా కష్టం పిల్లల్ని. అలాంటిది కళ్ళు లేని వాళ్ళకి ఐ నో ద ఛాలెంజెస్. ఐ హ్యావ్ సీన్. మా ఇంట్లో ఒక అవ్వ ఉన్నింది. సో సొంత వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారో నాకు తెలుసు. అందుకని ఐఎమ్ సో కనెక్టెడ్ విత్ బ్లైండ్ పీపుల్. పేగుబంధం అండి, అనంతపూర్తో పేగుబంధం కదా, అందుకనేసి వాళ్ళు వచ్చి మళ్ళీ చేస్తేనే కదా. ఇక్కడ ఎవరో ఒకరు మెయిల్ పెట్టారు, మీరు ఏంటి రాయలసీమలో కరువు గురించి సినిమా తీయొచ్చు కదా అని. సినిమా తీయడం చాలా చాలా సినిమాలు వచ్చాయి నీళ్ళ కోసము, కరువు కోసం. కానీ దానికోసం మనం ఏం చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. నాలాంటి వాళ్ళు సంపాదించుకోవడానికి అన్ని వేరే కంట్రీకి వెళ్తారు, వేరే ఊర్లకి బ్రతుకుతారు అందరికీ. కానీ కొంచెం సంపాదించిన తర్వాత మన బాధ్యత మళ్ళీ తిరిగి వచ్చి మనం పుట్టి పెరిగిన ఊరి కోసం ఏదో కొంచెం 1% చేసినా కూడా హాఫ్ ఆఫ్ ద టైం మనకు గవర్నమెంట్ని బ్లేమ్ చేసే అవసరం రాదు నాకు తెలిసి. అయ్యో, నేను గవర్నమెంట్ అవసరం లేదని చెప్తున్నాను. లేదండి, ఎన్జిఓ డెఫినెట్లీ నేను అనంతపూర్ కోసమే చేస్తాను. అది ప్లానింగ్ ఉంది. సో మన ఊరిని మనం ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు కాకపోతే ఎవరు చేస్తారు? ఎవరి కోసం మనం ఎదురు చూస్తాం చెప్పండి? తెలియదు. ఏమన్నారు? ఎందుకండి, మనకు ప్రశాంతంగా ఉన్నాంగా. ఇవాళ ఇక్కడ అంత మహిళా ఆశ్రమంలో నేను మామూలుగానే పీరియడ్స్ అనేవి చాలా పెయిన్ఫుల్. బట్ కళ్ళు కనపడి వాళ్ళకి ఇంకా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో నేను ఇవాళ ఎవ్రీ ఇయర్కి సరిపోయేంత శానిటరీ ప్యాడ్స్ ప్రతి అమ్మాయికి ఇవ్వాలనేసి డిసైడ్ అయ్యాను. అండ్ ఎవ్రీ ఇయర్ విల్ సెండ్ ఫర్ ఇయర్ స్టాక్. అలానే కూల్, మన అనంతపూర్లో చాలా ఎండలు కాబట్టి కూల్ వాటర్ ప్లాంట్, ఫ్రిడ్జ్ అది ఇస్తున్నాను. అండ్ వాటర్ బాటిల్స్ అండ్ ప్లే. నాకు ఇలా చెప్పడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. డెఫినెట్లీ మీ సపోర్ట్ ఉంటే డెఫినెట్లీ విల్ కంటిన్యూ. అండ్ ఈ స్కూల్కి ఫ్యూ ఇయర్స్ డెఫినెట్లీ మా హెల్ప్ ఉంటుంది. థ్యాంక్ యూ.